హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ్. మీరు చూస్తున్నది రిషి టైల్స్ యూట్యూబ్ ఛానల్. న్యూ వెర్షన్, న్యూ సిలబస్. టైలరింగ్ నేర్చుకునే వాళ్ళ కోసం, అంటే న్యూ లెర్నర్స్ కోసం, బిగినర్స్ కోసం కొత్తగా మనం ఒక సిరీస్ అనేది ప్రారంభించాము. ఆ సిరీస్లో భాగంగా ఈరోజు క్లాత్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. అలాగే మనం ఏదైనా ఒక రెడీమేడ్ ప్యాటర్న్ ఏదైనా చూసినా, అంటే ఇప్పుడు ఆన్లైన్లో మనకి చాలా రకాల ప్యాటర్న్స్, డిజైన్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. ఇదివరకు అంటే ఉండేవి కావు. ఇప్పుడు సోషల్ మీడియా మనకి ఎక్కువగా ఉండడం వల్ల ఫేస్బుక్లో కానీ, పింట్రెస్ట్లో కానీ కొన్ని రకాల ప్యాటర్న్స్ అయితే మనకి అందుబాటులో ఉంటాయి. వాటి మీద కొన్ని కొన్ని సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ని చూసి ఆ ప్యాటర్న్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు క్లాస్లో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే క్లాత్లో నిలువు అంటే ఏంటి, అడ్డం అంటే ఏంటి, అడ్డంలో వేయాలా, నిలువులో వేయాలా, నిలువులో వేస్తే ఉపయోగాలు ఏంటి, అడ్డంలో వేస్తే ఉపయోగాలు ఏంటి, ఇలా క్లాత్కి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మా ఛానల్ చూడడం మొదటిసారి అయితే కనుక మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను కొత్త వీడియోస్ ఏం చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నేను క్లాస్ చెప్పే ఈ విధానం కానీ మీకు నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే ఇది 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక మీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్ మీద మా ఈ వీడియోని షేర్ చేయండి. మరింత ఆలస్యం వీడియో స్టార్ట్ చేద్దాం రండి. సో క్లాత్కి సంబంధించి ఇలా మనకి ఒక క్లాత్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్లాత్ వచ్చింది. ఇది మనకి తెచ్చేటప్పుడు ఒక 2 మీటర్లో, మీటర్న్నరో లేకపోతే మీటరో క్లాత్ వస్తుంది. బ్లౌజ్కి అయితే మీటర్ లోపు ఉంటుంది. ఒకవేళ డ్రెస్సెస్కి వాటికి తీసుకుంటే 2 మీటర్ల వరకు మనం తీసుకుంటాం. దాంట్లోని ఇటువైపు నుంచి కట్ చేసుకోవాలి. వాటి తాలూకా పేర్లు ఏంటి. సో ఏదైతే ఇక్కడ ఓపెన్ సైడ్ ఉంటుందో, అంటే క్లాత్ మొత్తం ఇలా ఉందనుకోండి. చూడండి, ఇక్కడ ఈ పేపర్కి ఇటు ఫోల్డింగ్ ఉంది. చూడండి, ఇటు ఫోల్డింగ్ ఉంది, ఇటు ఓపెన్ సైడ్స్ ఉన్నాయి. సో ఈ ఓపెన్ సైడ్స్ ఉన్నదాన్ని దీన్ని కట్ సైడ్ అంటారు, కటింగ్ సైడ్. దీన్ని కట్ సైడ్ అంటాం. సో ఇక్కడ ఉండేదాన్ని ఫోల్డింగ్ సైడ్ అంటాం. ఇది ఫోల్డింగ్ సైడ్. అలాగే ఈ పక్క అంచులు ఉంటాయి. సో ఈ అంచుల్ని దాన్ని స్లేవ్ ఎడ్జ్ అంటారు, లేదా అంచు సైడ్ అంటాం. స్లేవ్ ఎడ్జ్ అంటారు లేదా అంచులు. సో అంచు సైడు. అలాగే ఇటు ఉండేదాన్ని దీన్ని అడ్డం అంటాం. సో ఈ అడ్డంలోని ఇది నిలువు. సో ఇది నిలువు, ఇది అడ్డం, ఇది అడ్డం. సో ఈ అడ్డంలో మళ్ళీ మనం ఇక్కడ ఒక క్రాస్ లైన్ ఇలా వచ్చింది అనుకోండి. దీన్ని బైస్ అంటారు, బియాస్. సో క్రాస్. సో ఈ మ్యాక్సిమం తెలుసుకోవాలి. వీటిని సింబల్స్ రూపంలో చూడాలంటే ఎలా ఉంటుంది. సింబల్స్ రూపంలో చూసుకోవాలి అనుకుంటే, సో ఇలా సింబల్ ఉంటే ఇది నిలువు. సో ఇక్కడ టెక్నికల్గా మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఇక్కడ నిలువు అన్నప్పుడు ఇలా చూపించాను, ఇక్కడ ఇలా చూపిస్తున్నాము అని. కానీ మనకి నిలువు అనేటప్పటికి బాడీలో ఏది ఉంటుంది, మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఇలా అడ్డంగా పరుచుకుంటాం, క్లాత్ని ఇలా పరుచుకుంటాం. కానీ బాడీ మీద ఏదైతే నిలువు ఉంటుందో దాన్నే నిలువు అంటాం. సో అది నిలువు. ఇప్పుడు క్లాత్లో దీన్ని తీసుకుంటే, ఇప్పుడు ఈ ఫోల్డ్ ఉంది, ఇది ఉంది. ఇప్పుడు ఇటు అంచు ఉంటే ఇది నిలువు కింద వచ్చింది, ఇది అడ్డం కింద వస్తుంది. సో అలా టెక్నికల్గా మీకు చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఇది నిలువు. అలాగే ఇలా ఉండేదాన్ని అడ్డం అంటాం. అండ్ మీకు ఇది కాకుండా ఇది ఒక సింబల్ కనిపిస్తుంది, సో బాక్స్ ఐటమ్ లాగా. దీన్ని బటన్ హోల్ అంటారు, కాజా లేదా బటన్ హోల్. బటన్ హోల్ లేదా కాజా హోల్ అంటాం. ఇది కాకుండా మీకు ఇలా డ్రాయింగ్స్ ఉండేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డ్రాయింగ్ ఉంది. సో ఇలా ప్యాంట్ మార్కింగో, షర్ట్ మార్కింగో, ఏదో ఒక మార్కింగ్ కనబడ్డది. సో దీంట్లో మీకు అక్కడక్కడ కట్ సింబల్ ఉంటుంది. సో ఇలా కట్ సింబల్ ఉంటుంది. ఈ కట్ సింబల్ ఎక్కడైతే ఉందో దాన్ని మనం కట్ చేసుకోవాలని అర్థం. సో దీన్ని కట్ సింబల్,
సో ఇది కట్ సింబల్. సో ఇలా కట్ సింబల్ ఉంటే అక్కడ మనం కటింగ్ చేసుకోవాలని. అలాగే ఏదైతే మార్కింగ్ ఉందో, సో ఇది ఒరిజినల్ మార్కింగ్. ఇప్పుడు ఈ ఒరిజినల్ మార్కింగ్ మీద మీకు ఇలా చిన్న డాట్స్ తోటి ఉంటుంది. అంటే ఇది సీమ్ అలౌన్స్. సీమ్ అలౌన్స్ అంటే కుట్టుకోవడానికి మార్జిన్ అనుకోవచ్చు, లేదా దాన్ని ఖర్చు అనుకోవచ్చు. దీన్ని సీమ్ అలౌన్స్ అంటారు. ఇప్పుడు ఈ సీమ్ అలౌన్స్లో కూడా 3 రకాలు ఉంటాయి. వాటి గురించి కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఇలా ఉంటే సీమ్ అలౌన్స్, ఇలా ఉంటే స్టిచ్ పడవలసిన మార్కింగు, ఇలా ఉంది ఇక్కడ మీకు ఇప్పుడు ఇది ఇది ఉంది, దీని మీద ఇలా ఇక్కడ కట్ సింబల్ ఉంది అనుకోండి. ఈ కట్ సింబల్ ఉంటే దాని మీద మీరు కట్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ పక్కన ఏదైతే ఉందో దాన్ని సీమ్ అలౌన్స్ అంటారు. సీమ్ అలౌన్స్ అంటే ఖర్చు అనొచ్చు, మార్జిన్ అనొచ్చు వాడుక భాషలో. అలాగే ఈ సీమ్ అలౌన్స్లో కూడా ఖర్చులు ఇక్కడ రాసుకుందాం, దీన్ని ఖర్చులు. ఇప్పుడు ఈ ఖర్చులు ఎన్ని రకాలు? ఒకటి నార్మల్ సీమ్ అలౌన్స్. నార్మల్ సీమ్ అలౌన్స్ అనేది ఇది 1/2 ఇంచి కంట ఎక్కువ 1/2 ఇంచి వరకు కూడా ఉంటుంది. ఇది నార్మల్ సీమ్ అలౌన్స్, నార్మల్. అండ్ ఈ నార్మల్ సీమ్ అలౌన్స్ అనేది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది? జాయింట్ చేసే ప్రతి చోట, అంటే హ్యాండ్ బాడీ జాయింట్ చేసుకునేది, షోల్డర్ జాయింట్ చేసుకునేది, షేప్ పట్టీలు జాయింట్ చేసుకునేది, ఇలా జాయింట్ చేసే ప్రతి చోట ఈ మార్జిన్ అనేది వాడుకోవచ్చు. సీమ్ అలౌన్స్ 2 ముక్కల్ని అటాచ్ చేసేది. దీని తర్వాత కేవలం 1/2 ఇంచి సీమ్ అలౌన్స్ మాత్రమే ఉంటుంది. సో ఇది 1/2 ఇంచి. ఈ 1/2 ఇంచి సీమ్ అలౌన్స్ని ఎక్కడెక్కడ వాడుకోవాలి? నెక్ దగ్గర, నెక్ రౌండ్స్ మనం తిప్పుతాం కదా, ఈ నెక్ రౌండ్స్, నెక్ డిజైన్స్ ఏవైనా తిప్పుకునేటప్పుడు ఇక్కడ 1/2 ఇంచి పట్టుకోవాలి. అలాగే హుక్స్ పట్టీలకి జాయింట్ చేసుకునేటప్పుడు, అంటే చిన్న ఖర్చు ఎక్కడైతే లోపలికి ఫోల్డ్ అయ్యి అది అటు రౌండ్లో కానీ కార్నర్స్లో కానీ ఎరగాలి అనుకునేటప్పుడు ఈ 1/2 ఇంచి సీమ్ అలౌన్స్ను పట్టుకోండి. తర్వాత ఉండేది బేసిక్ అలౌన్స్. బేసిక్ అలౌన్స్ అనేది ఒరిజినల్ మార్క్ ఇది. దీనికి కాస్త ఎక్కువ పెడుతుంది అన్నమాట. అంటే 1/2 ఇంచి కంటే కాస్త ఎక్కువ, 1 ఇంచి దగ్గర నుంచి 2 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు ఈ మధ్యలో గ్యాప్ అనేది. ఇది ఎక్కడ ఉంటుంది? ఇది సహజంగా ప్యాంట్ తాలూకా టైస్లో కానీ, లేదా డ్రెస్సెస్కి అయితే కనుక సైడ్లో కానీ, బ్లౌజుల్లోకి అయితే కనుక ఈ బ్లౌజ్ సైడ్ వైపు ఎక్కడైతే బ్లౌజ్ సైడ్ ఉంటుందో, సైడ్ జాయింట్ అక్కడ, అలాంటి చోట ఈ అలౌన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, బ్రాడ్ అలౌన్స్. సో బ్రాడ్ అలౌన్స్ ఉండేది సైడ్లోని, టైస్ దగ్గర, కిందన బాటంలోని, బాటమ్ ఫోల్డింగ్. అంటే ప్యాంట్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో ఇది ప్యాంట్ అనుకుందాం. సో ఇది ప్యాంట్ తాలూకా లెగ్ ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇలా బ్రాడ్ అలౌన్స్ ఉండేదాన్ని ఖర్చుల కోసం. అలాగే టైస్లో కూడా ఇక్కడ కూడా ఉంటుంది. అదే బ్లౌజ్కి అయితే సైడ్లో ఉంటుంది, డ్రెస్కి అయినా సైడ్లో ఉంటుంది. సో అలా బ్రాడ్ అలౌన్స్ ఉంటుంది. అలాగే సీమ్ అలౌన్స్, నార్మల్ అలౌన్స్ అంటే 1/2 ఇంచి నుంచి 1/2 ఇంచి కన్నా ఎక్కువ 1/2 ఇంచి వరకు, సారీ 1/2 ఇంచి కన్నా ఎక్కువ 1/2 ఇంచి వరకు దీన్ని నార్మల్ సీమ్ అలౌన్స్ అంటారు. అలాగే 1/2 ఇంచి మన వాడుక భాషలో అయితే పాదం ఖర్చు, అంటే మన ఫుట్ ఏదైతే మనం మిషన్ మీద స్టిచ్ చేసుకునే ఫుట్ ఉంటుందో, ఈ ఫుట్కి ఎంతైతే మార్జిన్ ఉంటుందో దీన్ని నార్మల్ అంటాం, పాదం ఖర్చు అంటాం దీన్ని నార్మల్. అలాగే దీంట్లో సగం ఏదైతే ఇవ్వండి ఈ ఆఫ్ కనిపిస్తుందో, ఈ ఆఫ్ ఇది 1/2 ఇంచి దగ్గరికి వస్తుంది. ఇది నెక్కకు సంబంధించిన 1/2 ఇంచి అలౌన్స్. సో ఇలా పాదాన్ని బట్టి కూడా మనం గుర్తుపట్టుకోవచ్చు, లేదు అనుకుంటే ఈ మెజర్మెంట్ ప్రకారం కూడా గుర్తుపట్టుకోవచ్చు. సో ఇక్కడ మీకు నేనేమని చెప్పాను, ఒకటి ఈ సింబల్ ఉంటే నిలువు అని, ఈ సింబల్ ఉంటే అడ్డం అని, అలాగే ఇలా ఉంటే బటన్ హోల్ అని, ఇలా కత్తిరి సింబల్ ఉంటే అక్కడ కట్ చేయవచ్చు అని. అలాగే మీకు ఈ ప్యాంట్ల దగ్గర వీటి దగ్గర మార్క్ చేసేటప్పుడు మీకు ఈ తాలూకా బియాస్ అనేది ఇది కనబడుతుంటుంది. ఈ బియాస్ అనేది క్రాస్ లైన్ అనమాట, 45 డిగ్రీస్లో ఉండే క్రాస్ లైన్. సో ఇది కూడా మనకి గాగ్రాల్లోని, లెహంగాల్లోని వాటికి సంబంధించి మీకు ఇది కనిపిస్తూ ఉంటుంది. దాని పేరు వచ్చేసి బియాస్ అంటారు. సో బియాస్ అనొచ్చు, లేదా మనకు అది అవసరం లేకపోతే క్రాస్ లైన్. సో అదైతే మనకి ఇది ఎడ్జ్ లైను, అంచు అంటాం, ఎడ్జ్ లైన్ అంటాము. దీన్ని క్రాస్ లైన్ అంటారు. అలాగే కటింగ్ సైడ్, అలాగే ఫోల్డింగ్ ఇది. అలాగే మళ్ళీ మీకు ఈ ఫోల్డింగ్స్, ఇది మొత్తం మీకు ఫ్యాబ్రిక్ సైడ్. ఈ ఫ్యాబ్రిక్లో కూడా మళ్ళీ మనకి కావాల్సిన ఫోల్డింగ్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం 4 మడతల మీద కట్ చేస్తాం. అంటే ఫ్రంట్ డ్రెస్ అయితే ఫ్రంట్ మొత్తం ఒకటి ఉంటుంది, బ్యాక్ మొత్తం ఒకటి ఉంటుంది. అప్పుడు ఇది ఎన్ని వచ్చాయి? ఇది
2 ఫోల్డింగ్స్ వచ్చాయి. ఇది 2 ఫోల్డింగ్ ఐఎన్జి 2 ఫోల్డింగ్స్. సో ఇలాగ చూసుకోవాలి. అలాగే మళ్ళీ అడ్డంలో కూడా ఇది ఫోల్డింగ్ ఉంటుంది, ఇక్కడ ఫోల్డింగ్. సో ఇటు పక్క చూసుకుంటే ఇది ఫోల్డింగ్ కింద వస్తుంది. ఎందుకు కట్ ఇక్కడ ఉంది, కట్ సైడ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇలా ఇలా పూర్తిగా ఉన్న క్లాత్ని మళ్ళీ మనం ఫోల్డ్ చేసుకొని మనకు కావాల్సిన మార్కింగ్ వస్తుంది. ఇది క్లియర్గా ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అనుకుంటే మీకు ఒకసారి క్లాత్ మీద నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పటి వరకు నిలువు అడ్డం అంటే ఏంటో తెలుసుకున్నాం. అయితే ఈ నిలువు ఏంటి, అడ్డంలో ఉపయోగం ఏంటి, నిలువే ఎందుకు వేయాలి, అడ్డమే ఎందుకు వేయాలి, దాంట్లో కూడా చిన్న నాకు తెలిసిన వివరణ మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది క్లాత్. సో ఇప్పుడు ఈ క్లాత్కి మనకి జనరల్గా ఎక్కడైనా షాప్ దగ్గర మనం క్లాత్ తెచ్చుకుంటే ఇలా ఫోల్డింగ్ మీదే వస్తుంది. సో ఈ ఫోల్డింగ్ మీద వస్తే ఇది ఫోల్డింగ్. సో ఇది ఫోల్డింగ్. ఇటు మనకి అంచులు ఉన్నాయి. ఎటైతే అంచు ఉందో ఈ అంచు ఉన్నదాన్ని నిలువు అంటాం. సో ఎడ్జ్ లైన్ మీకు చెప్పాను కదా ఇందాక, దీన్ని ఎడ్జ్ లైన్ అంటారు, అంచులు అంటారు. ఇది క్రాస్ లైన్ లేదా కట్ లైన్. సో చూడండి ఇక్కడ మనకి దారాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డింగ్స్ వేసామనుకోండి, డ్రెస్సెస్ మనం ఇలా ఫోల్డింగ్ వాడతాం. సో ఇదిగోండి, ఇది కట్ లైను, ఇది ఫోల్డింగ్ లైను. ఇప్పుడు దీనికి 45 డిగ్రీస్లో మధ్యలో ఇలా మనం ఒక మార్క్ వేసుకుంటే దీన్ని బియాజ్ అంటాం. సో దీన్ని బియాజ్ అంటారు. సో ఇది ఎడ్జ్ లైను, ఇది ఫోల్డింగ్ లైను, ఇది కట్ లైను, ఇది కూడా ఫోల్డింగ్ లైన్, క్రాస్ లైన్ లేదా అడ్డం అంటాము, దీన్ని నిలువు అంటాం. అయితే ఇప్పుడు అడ్డానికి నిలువుకి ఏంటి డిఫరెన్స్? బ్లౌజ్ కట్ చేస్తే చాలామంది ఏం చేస్తారంటే ఈ అంచుల వైపు హ్యాండ్స్ తీసేస్తారు. బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఇలా ఈ అంచు వైపు హ్యాండ్స్ తీసుకుంటారు, మిగిలింది బాడీలో తీస్తారు. అలా తీయవచ్చా, తీయకూడదా? సో ఎందుకు అంటారు, సహజంగానే మన బాడీ ఎలా ఉంది పైనుంచి కింద వరకు నిలువు. సో ఆ నిలువుకి నిలువే తీసుకోవాలి. ఎందుకు నిలువు తీసుకోవాలి? నిలువు అనేది మీకు ఎప్పుడు కూడా సాగదు. చూడండి, కావాలంటే అంచు దగ్గర పట్టుకొని చూడండి, ఇది ఫ్లెక్స్ అవ్వదు, కానీ అడ్డం అనేది ఫ్లెక్స్ అవుతుంది. చూడండి, సో అడ్డం మీకు కావాల్సినంత ఫ్లెక్స్ అవుతుంది. సో అడ్డం ఫ్లెక్స్ అవుతుంది కాబట్టి ఈ అడ్డంలోని నిలువు కట్ చేయకూడదు. అంటే బాడీ తాలూకు పొడుగుని అడ్డంలో వేయరాదు. చేతులు మీరు ఇటు పక్క పెట్టి తీసుకున్నారు, మోరీ ఇక్కడ పెట్టారు, అప్పుడు మీకు ఏమైంది, అడ్డంలో చెయ్యి పొడుగు వచ్చింది. అప్పుడు చెయ్యి పొడుగు అనేది సాగిపోయే అవకాశం ఉంటుంది. లూజ్లో సాగచ్చు. ఎందుకు అంటే ఒకవేళ అది టైట్ అయినా ఇది సాగే గుణం ఉంటుంది కాబట్టి కాస్త ఫ్రీనెస్ ఉంటుంది. కాబట్టి బ్లౌజ్ కానీ, డ్రెస్ కానీ, షర్ట్ కానీ, ప్యాంట్ కానీ ఏది కట్ చేసినా నిలువులో పొడుగు ఉండాలి, అడ్డంలో బాడీ తాలూకా లూజింగ్ ఉండాలి. సో ఓవరాల్గా మీకు ఎప్పుడు కూడా అడ్డాన్ని యూజ్ చేయకూడదు నిలువు పొడుగు కోసం. అందుకే మీకు నేను ఎప్పుడు ఏది మార్కింగ్ చేసినా నేను ఇవ్వండి, ఇది బాటము, ఇది నెక్ లైను, ఇది చంక రౌండ్, ఇది బాడీ. సో ఈ విధంగా మీరు ఈ నిలువు అనేది ఏదైతే ఇందాక మీకు మార్కింగ్ చూపించానో, సో ఇది నిలువు, ఇప్పుడు ఇది అడ్డం మార్కింగ్. సో ఇప్పుడు ఒకవేళ షర్ట్ కానీ, ప్యాంట్ కానీ ఇటువంటివి ఏమైనా మనం చూసేటప్పుడు, లేదా కోట్ కానీ, లేడీస్ తాలూకా కోట్ కానీ, లేడీస్ షర్ట్ కానీ, లేడీస్ ప్యాంట్ కానీ చూసేటప్పుడు మార్కింగ్ అక్కడక్కడ మీకు ఇలాంటి సింబల్స్ కనిపిస్తాయి. సో ఈ సింబల్ కనిపించింది అంటే ఇది మీకు అక్కడ బటన్ హోల్ ఉందని, కాజ్ బటన్ ఉంది అని. అలాగే ఒకవేళ మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇక్కడ మార్కింగ్ చేశారు, ఇప్పుడు దీని మీద సో ఇలా ఇటువంటి సింబల్ ఒకటి ఉంది. ఇప్పుడు ఈ సింబల్ ఉందంటే ఇక్కడ కాదు మీరు కట్ చేయవలసింది ఇక్కడ అని. ఇది కట్ సింబల్ అంటారు. ఇది నిలువు, ఇది అడ్డం, ఇది కట్ సింబల్. సో ఇలా ఈ సింబల్ని కూడా మనం చూసి గుర్తుపట్టవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే మీరు ఏదైతే బాడీ తాలూకా లెంగ్త్ ఉందో, బాడీ అవ్వచ్చు లేదా ప్యాంట్ లెంగ్త్ అవ్వచ్చు, ఏదైనా సరే ఈ లెంగ్త్లో నిలువులోనే తీయండి, అడ్డంలో తీయకండి. అడ్డం అనేది ఎప్పుడు కూడా లూజింగ్ అనేది ఉండాలి. మనిషి ఎలా ఉంటుంది, మనిషి తాలూకా బాడీ, ఇప్పుడు నా హ్యాండ్ అనేది ఇది లెంగ్త్ వస్తుంది, హ్యాండ్ తాలూకా లెంగ్త్ ఇది అడ్డం, ఇది నిలువు, ఇది అడ్డం. ఈ అడ్డంలోని ఈ అడ్డమే ఉండాలి,
ఈ నిలువు కోసం ఈ నిలువే ఉండాలి. సో ఇది క్లాత్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా బేసిక్లోంచి ఇంకా అడ్వాన్స్డ్ వెర్షన్ క్లాసెస్లోకి వెళ్ళాలి అనుకుంటే కనుక మనవి ప్రైవేట్ క్లాసెస్ అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. కాస్త నామమాత్రపు ఫీజుతోటి మీకు ఒక షాప్ రన్ చేసుకునే అంత ఫుల్ కేపబిలిటీతో లేడీస్ అండ్ జెంట్స్ వర్క్కి రెండింటికి కూడా క్లాసెస్ అనేవి రన్ అవుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి సంప్రదిస్తే ఈ క్లాసులకు సంబంధించిన ప్రతి విషయాన్ని మీకు తెలియపరుస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. 30 డేస్లో మిమ్మల్ని జీరో నుంచి హీరో వరకు చేసే బాధ్యత అయితే మాది. సో ఓవరాల్గా ఈ వీడియోలో ఇంతే. సో ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమయ్యేటట్లు చెప్పగలిగాను అనుకుంటున్నాను. దీని మీద మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే లేదా ఇక్కడ సంబంధించిన ఏ విషయాన్ని అయినా సరే మీరు కింద కామెంట్లో తెలియపరచవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.